ఎన్నికల సందర్భంగా అరాచకం సృష్టించిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైన నమోదైన 4 కేసులలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. ఇక గురువారం బెయిల్ పిటిషన్లపైన వేసవి సెలవుల బెంచ్ ప్రాథమిక విచారణ జరిపింది. రాత్రి 10:20 కావడంతో ఇక పూర్తి స్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో ఇరువైపులా న్యాయవాదులు సమ్మతి మేరకు విచారణను వాయిదా వేసింది. ఇక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులైతే జారీ చేశారు. ఎన్నికల రోజు మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎంను బద్దలు వ్యవహారంతో పాటుగా మరో 2 హత్యాయత్నం కేసులు కూడా పిన్నెల్లిపై నమోదయ్యాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 4 ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి ప్రాథమిక వాదనలను వినిపించారు. బెయిల్ పిటిషన్లపైన గురువారమే విచారణ జరిపి వాటిని పరిష్కరించాలని సుప్రీంకోర్టు చెప్పలేదని అన్నారు. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేనందున మరో రోజుకు వాయిదా వేయాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులను పొడిగించకపోతే అర్ధరాత్రి అరెస్టు చేయడానికి పిటిషనర్ ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారని అన్నారు. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి అరాచకాలకు పాల్పడ్డారని, ఇక పిటిషనర్ పైన నమోదైనవి తీవ్ర కేసులని చెప్పారు. అవి అరెస్టు నుంచి ఉపశమనం కలిగించాల్సిన కేసులు కావని అన్నారు. పిన్నెల్లి ఆయన అనుచరుల దాడిలో గాయపడిన కారంపూడి సిఐ నారాయణస్వామి తరపున న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. అయితే సిఐపై అత్యంత దారుణంగా దాడి చేశారని అన్నారు. పోలీసుల తరపు న్యాయవాది వాదనను వినిపిస్తూ ఈ పిటిషన్లలో కౌంటర్ దాఖలు చేశామని తెలిపారు. పిటిషనర్ పైన నమోదు చేసిన 4 కేసులలో కూడా 2 ఏళ్లకు పైగా శిక్ష విధించేందుకు వీలున్నవేనని చెప్పారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పిన్నెల్లికి సంబంధించి అయితే ఇది వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది బెయిల్కి సంబంధించి అయినా కూడా ఏ విధంగా బయట ఉండే ఛాన్స్ అయితే లేదు, ఇలాంటి కేసులే ఉన్నాయి ఆయన పైన అనేసి చెప్పైతే చెప్పడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మమత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించిందని కూడా చెప్పవచ్చు. నిన్నటి వరకు 6వ తేదీ వరకు కూడా అరెస్ట్ చేయొద్దంటూ, అతనిపై ఆ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరలా నిన్న ఆ గడువు ముగిసిన తర్వాత కూడా మరలా ఇంకొక వారం రోజులు పొడిగిస్తూ కూడా హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక పల్నాడులో ఎన్నికల సమయంలో జరిగినటువంటి దాడులు, ఏదైతే ఈవీఎంల ధ్వంసము, అలానే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసిన దాని మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 4 కేసులు నమోదు కావడం జరిగింది. ఈ 4 కేసుల్లో కూడా పిన్నెల్లిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అంటే ఒక విధంగా చూసినట్లయితే కనుక పిన్నెల్లిపై 3 మర్డర్ అటెంప్ట్ కేసులు, అంటే 307 కేసులు నమోదైనాయి. 1 ఈవీఎం ధ్వంస కేసు, మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. 4 కేసులకు సంబంధించి కూడా పోలీసులు అతనిపై విచారణ జరుపుతున్న సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే అతనికి తాత్కాలికంగా బెయిల్ ఉన్నట్టు విధంగానే భావించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అంటే దాదాపుగా 6వ తేదీ వరకు కూడా మధ్యంతర బెయిల్ తోటి బయట ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు మరలా కూడా ఈ వారం రోజులు కూడా సేమ్ అదే విధంగా యథావిధిగా ఉండే పరిస్థితి
పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే నిన్నటి వరకు కూడా ఏ క్షణానైనా పిన్నెల్లిని అరెస్ట్ చేయొచ్చు అంటూ కూడా ప్రచారం జరిగింది. అలానే పిన్నెల్లి ఉన్నటువంటి ఇంటి వద్ద, నషాపేటలో పిన్నెల్లి ఉంటున్న ఇంటి వద్ద భారీ పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. కానీ నిన్న సాయంత్రం ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఇంకొక వారం రోజుల పాటు పిన్నెల్లికి సంబంధించినటువంటి కేసులో ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో పిన్నెల్లికి ఊరట లభించిందని చెప్పవచ్చు. అంటే కేసులు అయితే నమోదయ్యాయి, ఆ ఎన్నికల సమయంలో నమోదైనటువంటి కేసులు కాబట్టి దాన్ని ప్రామాణికంగా వానికి సంబంధించి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది ఏందనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి. అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఈ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ అధికారులను మార్చాలంటూ కూడా గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దాని ప్రభావం అయితే దీని మీద పడిందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.